ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇంకా ఒక 1 year తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత శని మేషరాశిలోకి ప్రవేశించబోతున్నారు. మేషం శనికి నీచరాశి అంటే డెబిలిటేటెడ్ సైన్. అందుకే ఈ సంచారానికి మనం ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వేద జ్యోతిషంలో ఉన్న అన్ని గ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం. ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి శనికి సుమారు 2.5 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే శని కేవలం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లే గ్రహం మాత్రమే కాదు. శని కదిలినప్పుడు మన జీవితపు పునాదులనే కదిలిస్తారు. జీవితంలోని నిర్మాణం, క్రమశిక్షణ, పాఠాలు, అనుభవాలు, కర్మ ఫలితాలు, ఇంకా జీవితంలో మళ్లీ మళ్లీ ఎదురయ్యే నమూనాలను కూడా శని నియంత్రిస్తారు. అందుకే ఈ సంచారం మన జీవితంలో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతోంది ముందుగానే మనం తెలుసుకోవాలి. అలాగే ఆ మార్పులకు మనం ఎలా రెడీ అవ్వాలి, ఎలా సిద్ధం కావాలి అనేది కూడా ఇప్పటి నుంచే మనం తెలుసుకోవాలి. ఏం చేయాలనేది కూడా మనం అర్థం చేసుకోగలగాలి. శని అంటే కృషి, బాధ్యత మరియు చర్యలకు సంబంధించిన గ్రహం. కాబట్టి ఈ సంచారానికి సిద్ధం కావడానికి అవసరమైన ప్రయత్నాలను మనం ఇప్పటి నుంచే ప్రారంభించాలి. ముఖ్యంగా శని తన నీచరాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తున్నందున ఈ సిద్ధం కావటం అనేది మరింత ముఖ్యం. అయితే 2027 నుంచి 2029 మధ్య జరిగే శని సంచారానికి గోచారానికి ఇలా అంటే ఈ యొక్క ఏదైతే నేను చెప్పానో డెబిలిటేటెడ్ సైన్లోకి వెళ్తున్నటువంటి శని ఇచ్చే రిజల్ట్స్ కోసమని ముందుగానే మనం ఎలా సిద్ధం అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ చంద్ర రాశి అంటే మీ జోడియాక్ సైన్ ఆధారంగా ఈ సంచారం మీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు అంటే ఇలా అనుకోవచ్చు, అయ్యో దీనికోసం చాలా టైం ఉంది కదా అని. కానీ అదైతే మీ ఇష్టం. కానీ మీరు ఈ వీడియోని చూడకుండా ఉన్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్గా నేను ఈ విషయాన్ని గురించి ఇప్పుడే ముందుగానే తెలియజేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంచారానికి ఎలా సిద్ధం కావాలో ముందుగా మనం సిద్ధమైతేనే మంచిది. ఇదేదో మనము భయపడడానికి అని కాదు. కాకపోతే ఏంటంటే రాబోయే మార్పుల గురించి మనకు ముందుగానే అవగాహన ఉంటే మనం తొందరగా దాని గురించి అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యాక్చువల్లీ అంటే ఇది ఎవరికైనా తెలుసుకోవాలి అనే ఉంటుంది. తొందరగా మనకి నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది, ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ముందుగానే తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మెరుగ్గా దానికోసం సిద్ధం అవుతాం. శని మేషరాశిలోకి సంచరించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇది 10వ ఇల్లు యాక్టివేషన్ లోకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2027 జూన్ నుంచి శని మేషంలోకి వెళ్ళినప్పుడు ఇది 10వ ఇల్లుని యాక్టివేట్ చేస్తుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఈ హౌస్ అంటే 10th హౌస్ అనేది ప్రొఫెషన్ అంటే వృత్తి, పేరు ప్రతిష్టలు, అధికారం, ఆశయాలు, నాయకత్వం, ప్రజల ముందు మీ ఇమేజ్ మరియు జీవితంలోని మొత్తం దిశను కూడా సూచిస్తూ ఉంటుంది. ఇది మీరు అనుభవించే అత్యంత ముఖ్యమైన కెరీర్ సంచారాలలో, శనికి సంబంధించిన సంచారాలలో ఇది ఒకటి. ఎందుకంటే 10th హౌస్ అనేది ఇంటి అంశాలు కూడా అంటే హౌస్కి, ఇల్లుకి సంబంధించినటువంటి రిజల్ట్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. 4th హౌస్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. 10వ స్థానంలో ఉన్న శని 4వ స్థానాన్ని కూడా చూస్తారు. కాబట్టి సో ఇది ఇంటికి సంబంధించిన బాధ్యత, సాధన, వృత్తిపరమైన ఎదుగుదలతో శనికి సహజమైన అనుబంధం ఉంటుంది. శని మీ జాతకంలోని ఈ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు మీ కెరీర్ గురించి ఒక శక్తివంతమైన ప్రశ్నను అడగడం ప్రారంభిస్తారు. ఒత్తిడిని, సవాళ్లను తట్టుకోగలిగే విధంగా మీరు మీ కెరీర్ని, ప్రజల ముందు మీ జీవితాన్ని నిర్మించుకున్నారా? సమాధానం అవునైతే శని మీకు ఇంకా గుర్తింపు, అధికారం, ఇంకా అవకాశాలను కూడా చాలా ఎక్కువగా తీసుకొస్తారు. సమాధానం కాదు అయితే గనక శని మీ బలహీనతలను బయటపెడతారు. మీ వృత్తి జీవితంలో ఉన్న లోపాలను, ఎప్పుడైనా మీ పునాదులను కదిలించే బలహీన అంశాలను నేరుగా మీ ముందుకు తీసుకొస్తారు. ఈ సమయంలో దీర్ఘకాలిక విజయాన్ని సాధించాలంటే వాటిని తప్పకుండా సరిచేసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో బాధ్యతలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అది ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. అవును, ఇంట్లో కూడా. ఎందుకంటే ఇది ఇంటిని కూడా అంటే 4వ స్థానాన్ని కూడా ప్రభావితం చేస్తోంది ఈ గోచారం. మీరు నాయకత్వ పాత్రలు చేపట్టవచ్చు, పెద్ద టీంలను లేదా పెద్ద ప్రాజెక్టులను నిర్వహించవచ్చు, లేదా క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ఆధారపడే వ్యక్తిగా మీరే మారవచ్చు. ఈ అవకాశాల్లో ఒకవైపు సంతృప్తిని ఇవ్వవచ్చు, అదే సమయంలో కొంత భారంగా కూడా అనిపిస్తూ ఉంటాయి. శని ఉద్దేశం మిమ్మల్ని భారంతో నలిపివేయడం కాదు, మీరు ఇంకా ఉన్నతమైన పరిపక్వత స్థాయిలోకి ప్రవేశించడానికి సిద్ధం చేయడం. కర్కాటక రాశి సహజంగా భావోద్వేగ, భద్రత, కుటుంబం, వ్యక్తిగత సౌకర్యం, కంఫర్ట్ జోన్తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంచారంలోని అతిపెద్ద సవాళ్లలో ఒకటి వృత్తిపరమైన బాధ్యతలు మరియు వ్యక్తిగత అవసరాలు, కుటుంబ జీవితం మధ్య సమతుల్యతను సాధించడం. నేను ముందే చెప్పినట్లుగా శని 4వ ఇంటిని కూడా అంటే 4వ ఇంటి మీద కూడా దృష్టి పెడుతున్నారు. అందువల్ల కొన్ని సందర్భాలలో కెరీర్కి సంబంధించిన అవసరాలు మీరు ఇవ్వాలనుకున్న దానికంటే ఎక్కువ సమయం మరియు శ్రద్ధను కూడా కోరతాయి. శని కొన్ని త్యాగాలను కోరతారు. పనిలో సంతోషాన్ని ఆలస్యం చేస్తారు. తక్షణ సౌకర్యాల కంటే దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ లక్ష్యాలపై దృష్టి పెట్టేలా చేస్తారు.
కర్కాటక రాశి వాళ్ళకి ఇది కొంత కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల 2027లో ప్రారంభం అయ్యే ఈ శని సంచారానికి సిద్ధమవుతున్నప్పుడు మీ వృత్తిపరమైన పునాదులను మీరు ఎక్కువగా స్ట్రాంగ్ చేసుకోవాలి. ప్రస్తుతం మీ నైపుణ్యాలు అంటే మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ భవిష్యత్తుకు సరిపోతున్నాయా లేదా అని ముందే ఆలోచించుకోండి. మీ కెరీర్ విలువను పెంచగలిగే సర్టిఫికేషన్స్, అర్హతలు లేదా ప్రత్యేకమైన నైపుణ్యాలు ఏమైనా ఉన్నాయా అనేవి చూసుకోవాలి. ఈ యొక్క శని గోచారం యొక్క సిద్ధతను అంటే దానికి రెడీ అవ్వటం కోసము మీరు కృషిని చేయాల్సి ఉంటుంది. అది శని పురస్కరిస్తారు. మీరు ఇప్పుడు పెట్టే శ్రమ భవిష్యత్తులో ఎదురయ్యే ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. మరొక ముఖ్యమైన సిద్ధత ఏంటి అంటే ఇంకొకటి మీరు రెడీ అవ్వాల్సింది ఏంటి అంటే మీ పేరు ప్రతిష్టలకు సంబంధించింది. పదవీళ్ళు, మీ ఖ్యాతిని, మీ పనిని చూసి ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుందో అనేది సూచిస్తూ ఉంటుంది. శని మంచి పనుల ఫలితాలను కూడా చెడు పనుల ఫలితాలను కూడా పెద్దదిగా చూపిస్తారు. అటువంటి స్వభావం కలిగి ఉంటారు శని. కాబట్టి వివాదాలను ఎలా నిర్వహిస్తున్నారు, మీరు సహోద్యోగులతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, బాధ్యతలను ఎలా నిర్వహించగలుగుతున్నారు అనే విషయాల్లో చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనే విషయంలో సున్నితంగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీ విలువలకు ఇక సరిపోని లక్ష్యాల వెంట మీరు రన్ చేస్తూ ఉంటే ఈ యొక్క సంచారం మీ కెరీర్ మార్గాన్ని లేదా జీవిత దిశను ప్రశ్నించే పరిస్థితులను కూడా తీసుకొస్తూ ఉంటుంది. శని కొన్ని మార్పులు చేయమని ప్రోత్సహిస్తారు మీకు. ఆ మార్పులు మొదట్లో మీకు చాలా అసౌకర్యంగా కనిపిస్తాయి, కానీ అదే అసౌకర్యం మీ నిజమైన జీవిత లక్ష్యాన్ని మీరు కనుగొనడంలో సహాయపడుతుంది. ఈ సంచారంలో ఉన్న వరాలలో ఇంకొకటి మీ నిజమైన వృత్తిపరమైన మార్గాన్ని కనిపెట్టడం. అలాగే కేవలం బాహ్య అధికారం మాత్రమే కాదు, అంతర్గత అధికారం కూడా అభివృద్ధి చెందాలి. అంటే ఈ సంచారం చివరికి మీకు ఇవ్వాల్సిన రిజల్ట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ప్రొఫెషనల్ సక్సెస్ అనేది ఇస్తుంది. విశ్వసనీయత, ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాటి మీద. తర్వాత మీ విజయాలు ఒక బలమైన పునాదిపై నిర్మించబడ్డాయి అని తెలుసుకునే సంతృప్తి కూడా ఉంటుంది. ఇది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఓవరాల్గా ఈ శని గోచారం ఇచ్చే ఫలితాలు. బట్ డీపర్ లెవెల్లో నేను ఇంకా వీడియోలు చేస్తాను. శని సంచారం మీద వీడియోలు వస్తాయి. బట్ ఇది డీపర్ లెవెల్లో కాకుండా ఓవరాల్గా శని గోచారం అనేది చెప్పడం జరిగింది. ఇది కర్కాటక రాశి వారికి ఇచ్చే ఫలితాలు. సింహరాశి వారికి శని మేషంలోకి ప్రవేశించడం వల్ల నెక్స్ట్ ఇయర్ అంటే 2027 సంవత్సరం జూన్ నుంచి కూడా వీళ్ళకి 9వ ఇల్లు అంటే 9th హౌస్ యాక్టివేషన్లోకి వస్తుంది. 9వ ఇల్లు ఉన్నత విద్య, జ్ఞానం, ఆధ్యాత్మికత, వాళ్లకున్న నమ్మకాలు, గురువులు, మెంటర్స్, హయ్యర్ ఎడ్యుకేషన్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఇంకా జీవితంలోని లోతైన మీనింగ్ని కూడా సూచిస్తూ ఉంటుంది. ఈ సంచారం జీవితాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, ప్రపంచాన్ని ఎలా చూస్తారు, ఈ ప్రపంచంలో మీ స్థానం ఏంటి అనే విషయాల్లో ఒక పెద్ద మార్పు తీసుకొస్తూ ఉంటుంది. ఈ సంచారం మీ అంతర్గత నిర్మాణం, మీ దృష్టికోణం, మీ విశ్వాసం, మీ జ్ఞానం, ఇప్పటి వరకు జీవితంలో నేర్చుకున్న పాఠాలు మరియు అనుభవాలను భవిష్యత్తులో ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. 9th హౌస్ అంటే మన జీవితానికి ఇచ్చే అర్థం, మన నమ్మకాల వ్యవస్థ, మన జీవిత తత్వం. కాబట్టి శని ఈ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అది ఒక రియాలిటీ చెక్లా పనిచేస్తుంది. మీ నమ్మకాలు నిజ జీవిత అనుభవాల ద్వారా పరీక్షించబడి ఏర్పడవేనా, లేదా కుటుంబం, సమాజం, సంస్కృతి లేదా సంప్రదాయాల ద్వారా మీకు వచ్చిన ఆలోచనలా అనే ప్రశ్నను శని మీ ముందు ఉంచుతారు. మీ ఆలోచన విధానం, మీ తత్వం, మీ నమ్మకాలు అన్నీ కూడా నిజ జీవిత అనుభవాల ద్వారా పరీక్షించబడతాయి. మీరు అనుకున్నది ఒకటి కావచ్చు, కానీ జీవితం మీకు చూపించేది ఇంకొకటి అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీని అర్థం మీరు విశ్వాసాన్ని కోల్పోతారు అని కాదు. వాస్తవానికి శని చాలా సందర్భాల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తారు, కానీ జీవితంలో మనకి పైన మాత్రమే ఉన్న విషయాలను మాత్రం తొలగించేస్తారు. మీ ఆధ్యాత్మిక సాధనలు, మీ తత్వాలు, మీ అభిప్రాయాలు, లక్ష్యాలు బలమైన పునాదులపై నిర్మించబడి ఉంటే శని వాటిని మరింత లోతుగా, బలంగా మారుస్తారు. అవి కేవలం ఊహల మీద మాత్రమే లేదా ఇతరుల నుంచి స్వీకరించిన అభిప్రాయాలు మాత్రమే ఆధారపడి ఉంటే గనక శని వాటిని తిరిగి మీరు నిర్మించుకోండి అని ప్రోత్సహిస్తారు. ఈసారి మరింత బలమైన పునాదులపై నిర్మించండి అని చెప్తారు మీకు. ఈ సంచారంలోని ఒక సవాల్ ఏంటి అంటే మీకు ఒక సవాల్ ఇస్తారు శని. ఏంటి అంటే జీవితం ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని ప్రూఫ్ అడుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మీరు నిజంగా ఎవరు, మీ జీవితంలో తగినంత నేర్చుకున్నారా, నిజంగా మీకు ఒక మెచ్యూరిటీ వచ్చిందా అనే ప్రశ్నలు మీ ముందుకు వస్తాయి. సింహరాశి వారికి సహజంగా ఆత్మవిశ్వాసం, ఆశావాద దృక్పథం ఎక్కువగా ఉంటుంది, కానీ శని ఆ ఆశావాదాన్నే పరీక్షిస్తారు. ఆశావాదాన్ని సిద్ధత, సహనం మరియు ఆచరణాత్మక చర్యలతో సమతుల్యం చేసుకోండి అని నేర్పిస్తున్నారు శని. ఈ సమయంలో మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు: విజయానికి మరింత కృషి అవసరం, మరింత అధ్యయనం అవసరం, మరింత క్రమశిక్షణ అవసరం అని. అవకాశాలు తప్పకుండా వస్తాయి, ఎందుకంటే 9వ ఇల్లు అవకాశాలకు సంబంధించిన ఇల్లు కూడా అవుతుంది కదా. కానీ శని అవకాశాలను కేవలం ఉత్సాహంతో కాదు, అంకిత భావం, కృషి ద్వారా మాత్రమే మీరు సంపాదించుకోవాలని కోరుకుంటారు. కాబట్టి మీకు మరింత కష్టసాధ్యంగా వాటిని ఇస్తారు.
ఉన్నత విద్య చదువుతున్న వారు, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ చేస్తున్న వాళ్ళు, బోధనా రంగంలో ఉన్న వాళ్ళు, పుస్తకాలు లేదా పరిశోధనా పత్రాలు ప్రచురిస్తున్న వాళ్ళు, లేదా ప్రత్యేక శిక్షణ పొందుతున్న వాళ్ళకి ఈ సంచారం చాలా చాలా ముఖ్యమైనది. శని నిజాయితీగా చదివే విద్యార్థులను మరింత అంకిత భావంతో నేర్చుకునే వారిని ఎప్పుడు కూడా పురస్కరిస్తారు. ఈ సమయంలో మీరు సంపాదించే జ్ఞానం రాబోయే సంవత్సరాలలో మీకు అత్యంత విలువైన ఆస్తిగా మారుతుంది. ముఖ్యంగా మీ కెరీర్కి అది ఒక గొప్ప స్ట్రాంగ్ పాయింట్, బలంగా అవుతుంది. అయితే మీ ప్రయత్నాలలో శని స్థిరత్వాన్ని కూడా ఆశిస్తారు. ఈ సంచారం అనేది మీ జీవితంలోని అధికార వ్యక్తులతో మీకున్న రిలేషన్స్ని టెస్ట్ చేస్తుంది. అంటే అది మీకు గురువు కావచ్చు, తండ్రి కావచ్చు, మెంటర్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు. వాళ్ళ ద్వారా మీరు కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలు అనేవి నేర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీ మధ్య సంబంధాలు కాస్త కష్టంగా మారతాయి. దూర ప్రయాణాలు, విదేశీ అవకాశాలు కూడా వస్తాయి. కానీ వాటికి ఎక్కువ ప్రణాళిక అంటే ప్లానింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా అవసరం. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అందుకే ముందుగానే మీరు సిద్ధపడాలి. అలాగే ఈ సమయంలో కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవడం మంచిది కాదు. 2027కి సిద్ధమవుతున్న ఈ కాలంలో మీరు మీ మేధస్సును బలోపేతం చేసుకోండి. మీ ఆధ్యాత్మిక పునాదిని బలపరచుకోండి. ఒక విషయానికి అంకితమై దానిని సంపూర్ణ హృదయంతోనే నేర్చుకోవాలి. మీరు ఏ పని చేస్తున్నా దాన్ని పూర్తి మనసుతో చేయండి. ఈ సంచారం నేర్పించే అత్యంత లోతైన పాఠాల్లో వినయం కూడా ఒకటి. నిజమైన జ్ఞానం అంటే అన్ని సమాధానాలు తెలుసుకోవడం కాదు, నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమే నిజమైన జ్ఞానం అని శని మీకు నేర్పిస్తారు. ఈ టైంలో మీరు మాత్రమే కాదు, మీ అనుభవాలు మరియు జ్ఞానం ద్వారా మీరు ఇతరులకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా మారే అవకాశం ఉంటుంది. 9వ ఇంట్లో శని ప్రయాణాల యొక్క అసలు ఫలితం ఏంటి అంటే కనుక, అంటే శని 9వ ఇంట్లో ఉన్నప్పుడు ఇచ్చే ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి ఒక మెచ్యూర్డ్ లైఫ్ అనేది ఇవ్వడం కోసం, బలమైన జీవిత లక్ష్యాలు సాధించడం కోసం, పుస్తకాల ద్వారా మాత్రమే పొందలేని జ్ఞానాన్ని పొందడం కోసం, తర్వాత ఎవరో చెప్పినందుకు కాకుండా స్వయంగా మీరు అనుభవించి సంపాదించిన విజ్ఞానాన్ని తీసుకురావడం కోసం, మరియు జీవితానికి ఇంకొంత లోతైన అర్థాన్ని కనుగొనడం కోసం, ఇవన్నీ ఈ సంచారంలో దాగి ఉన్న అమూల్యమైన వరాలు. కాబట్టి ఈ 9వ ఇంటి శని సంచారానికి మీరు సిద్ధపడాలి ఇప్పటి నుంచే. సో డీపర్ లెవెల్ రిజల్ట్స్ అనేవి ఇంకా నేను ముందు వీడియోస్లో ఇస్తాను. ఇప్పుడు ఓవరాల్గా మీకు శని సంచారం ఒక అండర్స్టాండింగ్ ఎలా ఇవ్వబోతోంది రిజల్ట్ అనేది ఒక అండర్స్టాండింగ్ కోసం మాత్రం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది సింహరాశి వారికి 9వ ఇంటి శని సంచారం ఇచ్చేటటువంటి ఫలితాలు. కన్యా రాశి వాళ్ళకి శని మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల 8వ ఇల్లు అంటే 8th హౌస్ అనేది యాక్టివేట్ అవుతుంది. జాతకంలో అత్యంత లోతైన మరియు పరివర్తనాత్మకమైన స్థానాల్లో 8th హౌస్ ఒకటి. 8th హౌస్ అనేది మీ యొక్క ఉమ్మడి ఆస్తులు, పన్నులు, అప్పులు, వారసత్వ సంపద, పెట్టుబడులు, ఏవైతే మీ ఎమోషనల్ బలహీనతలు, మీ భావోద్వేగానికి సంబంధించిన బలహీనతలు, లోతైన మానసిక స్వస్థత, మీ యొక్క దాగి ఉన్న భయాలు, సంక్షోభాలు, ఇవన్నీ ఇంకా ఆకస్మిక మార్పులకు కూడా పరివర్తన ప్రక్రియనే సూచిస్తుంది. ఇతర శని సంచారాల మాదిరిగా ఇది బయటకు కనిపించే విజయాలు లేదా స్పష్టమైన ఫలితాలు వెంటనే ఇవ్వకపోవచ్చు. కానీ ఈ సంచారం ఎక్కువగా అంతర్గతంగా మీకు లోపల పనిచేస్తుంది. నెమ్మదిగా మీరు ఇతరులతో ఎలా సంబంధాలు కలిగి ఉంటారు, ఎవరిని ఎలా నమ్ముతారు, మీ భద్రతా భావం, నియంత్రణ భావం మరియు భావోద్వేగ స్థైర్యాన్ని మార్చడం ప్రారంభిస్తుంది. ఈ సంచారం మిమ్మల్ని ఇప్పటి వరకు ఉన్నట్లుగానే ఉండనివ్వదు. ఇది మిమ్మల్ని క్రమంగా లోతైన స్థాయిలో డీపర్ లెవెల్లో చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. శని 8వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు జీవితం మీకు లొంగిపోవడం అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి, మీ నిజమైన వ్యక్తిత్వం ఏంటి అనే లోతైన పాఠాలను నేర్పించడానికి సిద్ధమవుతుంది. ఈ మొత్తం సంచారం వ్యక్తిగత శక్తివంతంగా అంటే పర్సనల్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళు సహజంగానే ఒక క్రమాన్ని ఇష్టపడతారు. జీవితంలో ముందే ఏం జరగబోతుందో తెలుసుకోవాలని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ఒక పని ఎలా జరుగుతుంది, దాని ఫలితం ఎలా ఉండబోతోందనే అంచనా ఉన్నప్పుడు ఎక్కువ సౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ 8th హౌస్లో ఉన్న శని ఈ స్వభావాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే అన్నీ నా నియంత్రణలోనే ఉండాలి, దీని ఫలితం నాకు ముందే తెలియాలి అనే ఆలోచనని పరీక్షిస్తారు. ఎందుకంటే శని మిమ్మల్ని కొన్ని పరిస్థితుల్లో ఉంచుతారు. అక్కడ పూర్తిగా మీకు అసలు క్లారిటీ అనేది ఉండదు, నిశ్చితత్వం అనేది ఉండదు. అక్కడ మీ ఎదుగుదలకు విశ్వాసం, సహనం మరియు పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యమే అవసరమవుతుంది. ఈ సంచారం మీ ఎమోషనల్ స్ట్రాంగ్నెస్ని అంటే మీ భావోద్వేగభరితమైనటువంటి మీకు ఎంత స్థైర్యం ఉంది అనేది పరీక్షిస్తుంది. ఒత్తిడిలో మీరు ఎలా నిలబడగలుగుతారు, ప్రపంచం మిమ్మల్ని సవాల్ చేసినప్పుడు కూడా మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలరా అనే విషయాలు కూడా పరీక్షిస్తుంది. ఈ సంచారంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి ఇతరులతో పంచుకునే ఆర్థిక వ్యవహారాలు. అవి జీవిత భాగస్వామితో కలిసిన ఆస్తులు కావచ్చు, వివాహం లేదా భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, అప్పులు, పన్నులు, బీమా, వారసత్వ సంపద లేదా జీవిత భాగస్వామితో ఉన్న ఆర్థిక సంబంధాలు కావచ్చు. ఈ అన్ని అంశాలకు ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ శని ఉద్దేశ్యం మీకు సమస్యలు సృష్టించడం అనే కాదు, ఈ వ్యవహారాలు బలమైన పునాదులపై నిర్ణయించబడి ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడం. ఆర్థిక ఒప్పందాలు, భాగస్వామ్య ఆస్తులు ముఖ్యంగా వీళ్ళకి స్పష్టంగా ఉన్నారా లేదా, బాధ్యతాయుతంగా మరియు బలమైన నిర్మాణంతో ఉన్నారా లేదా అనేది టెస్ట్ చేస్తారు. అలా చేయకపోతే అలా లేకపోతే గనక వాటిని కోల్పోయే అవకాశమే ఉంటుంది శని ఇచ్చే ఫలితాల్లో.
స్పష్టత లేని, సరైన వ్యవస్థ లేని లేదా బాధ్యతారాహిత్యంగా ఉన్న ఆర్థిక ఏర్పాట్లు ఉంటే శని వాటిని వెంటనే సరిచేయమని మీకు కోరుతారు. 2027లో ప్రారంభమయ్యే ఈ సంచారానికి సిద్ధమవుతున్న ఈ కాలం మీ ఆర్థిక బాధ్యతలను సమీక్షించుకోవడానికి అద్భుతమైన సమయం. మీ అప్పులు పరీక్షించుకోండి, అంటే మీ అప్పులను పరిశీలించుకోండి. ఎంతవరకు మీరు దాన్ని క్లియర్ చేసుకోగలరు, ఏమేమి ఉన్నాయనేది మీరు చూసుకోండి. దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యతలను పరీక్షించుకోండి. ముఖ్యంగా ఇతరులపై ఆర్థికంగా ఆధారపడుతున్నట్లయితే దాన్ని ప్రత్యేక దృష్టి దాని మీద మీరు పెట్టాలి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నా ప్రస్తుత ఆర్థిక నిర్మాణం నాకు భద్రత ఇస్తుందా, లేక దానిలో బలహీనతలు ఏమైనా ఉన్నాయా? పరిస్థితులు బలవంతం చేసే ముందే బాధ్యత తీసుకునే వారిని శని ఎప్పుడూ కూడా కష్టపెట్టరు, పురస్కరిస్తారు. భావోద్వేగపరంగా కూడా ఈ సంచారం చాలా ముఖ్యమైనది. 8th హౌస్ అంటే మన భయాలు దాచుకునే స్థలం, మన నియంత్రణలో లేని విషయాల గురించి మనం లోపల దాచుకునే ప్రదేశం. సాధారణంగా ఈ భయాల గురించి మనం ఇతరులతో ఎక్కువగా మాట్లాడం. ఆ భయాలేంటి? నష్టపోతామనే భయం, తిరస్కరణ భయం, మోసపోతామనే భయం, బలహీనంగా కనిపిస్తామేమో అనే భయం, వదిలివేయబడతామేమో అనే భయం, తర్వాత నియంత్రణ కోల్పోతామేమో అనే భయం. ఈ శని ఈ భయాలను పైకి తీసుకొస్తారు, శిక్షించడానికి కాదు, మిమ్మల్ని మీరు మరింత భావోద్వేగపరంగా బలంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మాత్రమే. గతంలో మీరు తిరస్కరణ లేదా మోసం అనుభవించి ఉంటే ఇప్పుడు వాటిని అధిగమించాల్సిన సమయం వస్తుంది. ఈ విషయాల పట్ల భయం ఉంటే వాటిని భయపడకుండా ఉండేంత భావోద్వేగ బలాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి ఇప్పటి నుంచే. చాలా మంది కన్యా రాశి వాళ్ళు ఈ సంచారంలో తమ పాత స్వభావాన్ని అధిగమించేస్తారు. తమ జీవితంలో పదే పదే పునరావృతం అవుతున్న కొన్ని నమూనాలను గుర్తిస్తారు. ఆ నమూనాలను దాటి ఎదగాల్సి వస్తుంది. ఈ సమయంలో జీవిత పరిస్థితులు, దాగి ఉన్న నమ్మకం, సమస్యలను, ఆందోళనలను లేదా భయాలను కూడా మీకు బయట పెడుతుంది. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అలాగే ప్రతి భయాన్ని కూడా అతిగా విశ్లేషించడం కాకుండా ఆ భయాన్ని కూడా మీరు మానుకోగలగాలి. ఈ కాలం లోతైన మానసిక ఎదుగుదల కోసం అద్భుతమైన సమయం. థెరపీ, కౌన్సిలింగ్, షాడో వర్క్, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు, ఇంకా లోతైన ఆత్మ పరిశీలన ద్వారా గొప్ప మార్పులు అయితే మీకు సాధ్యమవుతాయి. ఈ సమయంలో మీరు సాధారణంగా తప్పించుకునే మీలోని భాగాలను పరిశీలించడానికి సిద్ధంగా ఉంటే శని ఆ అంతర్గత కృషిని ఎంతో డెవలప్ చేస్తారు. ఈ సంచారం మీ యొక్క జీవితంలో అత్యంత శక్తివంతమైన కాలాల్లో ఒకటి అవుతుంది. సంబంధాలు కూడా ఈ సమయంలో మార్పులకు లోనవుతాయి. 8th హౌస్లో శని ఉన్నప్పుడు ఎక్కడ నమ్మకం బలంగా ఉందో, ఎక్కడ బలహీనంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. మీ వ్యక్తిగత ప్రపంచంలోకి ఎవరిని అనుమతించాలో మీరు మరింత జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. పై సంబంధాలు తమ ఆకర్షణను కోల్పోతాయి. నిజాయితీ, విశ్వాసం, పరస్పర సహకారంపై ఉన్న సంబంధాలు మాత్రమే బలపడతాయి. అందువల్ల 2027కి ముందు చేయాల్సిన ప్రధాన సిద్ధత అంటే మీరు రెడీ అవ్వాల్సింది దేనికోసం అంటే అనిశ్చితిని స్వీకరించడం నేర్చుకోండి. ప్రతిదీ స్థిరంగా ఉండదు. ఆరోగ్యకరమైన ప్రణాళిక, అతిగా నియంత్రించాలి అనే ప్రయత్నం మధ్య తేడాను గుర్తించండి. మీ ఆర్థిక పునాదులను బలోపేతం చేసుకోండి. 8th హౌస్లో శని ప్రయాణం యొక్క అసలు ఫలితం లోతైన డీపర్ లెవెల్ చేంజ్, అంటే లోతైన పరివర్తన. ఈ సంచారం ముగిసే సమయానికి మీరు బయటకు వచ్చేసరికి మీ నుంచి వచ్చే వ్యక్తి, అంటే మీ నుంచి బయటకు వచ్చే వ్యక్తి మరింత బలమైన వారు, మరింత ఆత్మజ్ఞానం కలిగిన వారు, మరింత జీవితాన్ని అసలు భయపడని వ్యక్తిగా మారి ఉంటారు మీరు. సో ఇది కన్యా రాశి వారికి శని అష్టమంలో, అంటే నెక్స్ట్ ఇయర్ 2027 జూన్ నుంచి శని మేషంలోకి వచ్చినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు. దానికి ఇప్పటి నుంచే మీరు సిద్ధం కావాలి. ఇంకా డీపర్ లెవెల్ రిజల్ట్స్ కూడా నేను వీడియో చేస్తాను. బట్ ఇది ఓవరాల్గా ఎలా ఇవ్వబోతుంది రిజల్ట్ అనేది ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో ఇది కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వాళ్ళకి శని మేషరాశిలో సంచరించడం వల్ల 7th హౌస్ అనేది యాక్టివేట్ అవుతుంది. 7th హౌస్ అనేది వివాహం, జీవిత భాగస్వామి, నిబద్ధతతో కూడిన సంబంధాలు, భాగస్వామ్యాలు, వ్యాపార భాగస్వాములు, ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు, క్లయింట్స్, ఒప్పందాలు, ఒకరితో ఒకరు చేసుకునే సంబంధాలు, ఇంకా ప్రజలతో మీ ప్రత్యక్ష అనుబంధాలు కూడా సూచిస్తూ ఉంటుంది. మీ జీవితంలో మీరు అనుభవించే అత్యంత ముఖ్యమైన సంబంధాలకు సంబంధించిన సంచారాలలో ఇది మాత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ శని తాత్కాలిక సంబంధాలు లేదా పై స్థాయి అనుబంధాల మీద ఆసక్తి చూపించరు. మీ జీవితంలోని సంబంధాలు కాల పరీక్షను, అంటే టైం టెస్టెడ్గా, దాన్ని తట్టుకునేంత మెచ్యూర్డ్గా ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు. తులా రాశి వాళ్ళకి సంబంధాలు సహజంగానే జీవితంలో కేంద్ర స్థానంగా, అంటే ఇంపార్టెంట్గా ఉంటాయి. మీరు సాధారణంగా ఇతరుల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని కాపాడాలి అని కోరుకుంటారు. మీరు సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడైనా శాంతి, సఖ్యత ఉండాలి అని అనుకునేటటువంటి ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యకరమైన అనుబంధాలను కూడా నిర్మించాలి అనుకుంటారు. అందువల్ల 2027 to 2029 మధ్యలో సంబంధాలు మీ జీవితంలో ఎదుగుదల, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన రంగంగా మారుతాయి. ఇప్పటికే ఉన్న మీ సంబంధాలు లేదా వివాహ జీవితంలో బాధ్యతలు అయితే పెరుగుతాయి. ఇప్పటి వరకు పట్టించుకోకుండా వదిలేసిన వాస్తవ పరిస్థితులను ఇకపై నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదు. నిబద్ధత, హద్దులు, బాధ్యతలు, ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ లక్ష్యాలు, దీర్ఘకాలిక అనుకూలత వంటి అంశాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఈ విషయాల మీద స్పష్టమైన చర్చలు తప్పనిసరి అవుతాయి. శని సంబంధాలను కలల ప్రపంచం నుంచి బయటకు తీసుకొచ్చి వాస్తవ ప్రపంచంలో నిలబెడతారు. ఇప్పటికే వివాహం లేదా స్థిరమైన
సంబంధంలో ఉన్న వాళ్ళకి ఇద్దరు కలిసి నిర్మించుకున్న పునాది ఎంత బలంగా ఉంది అనేది ఈ సంచారం అనేది తెలియజేస్తుంది. పరస్పర గౌరవం, బాధ్యత మరియు జవాబుదారీతనం వైపు అందంగా మారుతుంది. ఉమ్మడి విలువలు మరింత బలపడతాయి. అయితే సంబంధానికి ఇప్పటికే బలమైన పునాది లేకపోతే అది కేవలం కొనసాగించడానికి చేసే ప్రయత్నంగా మారుతుంది. తప్పించుకోవడం, నిజాన్ని అంగీకరించకపోవడం, అసంతృప్తులు, ఇటువంటి అంశాలు పైకొస్తాయి. ఇది శని సంబంధాలను నాశనం చేయడం కాదు. శని ఉద్దేశం ఎప్పుడు ఒక స్థిరత్వం, విధ్వంసం కాదు, నిర్మాణమే. కానీ శని ఏదైనా బలంగా చెయ్యాలి అంటే గనక దాని బలహీనతలు బయటపెడతారు. ఈ సమయంలో బయటపడే సమస్యలే సంబంధం ఎదగడానికి పరిష్కరించుకోవాల్సిన అసలు సమస్యలు అవుతాయి. ఇంకా సంబంధంలో ఇంతవరకు లేని వాళ్ళు మాత్రం లేదా సింగిల్గా ఉన్న వాళ్ళకి ఈ సంచారంలో చాలా ముఖ్యమైన మార్పులు తీసుకొస్తుంది. కేవలం ఆకర్షణ కంటే, ఉత్సాహం కంటే విశ్వసనీయత, భావోద్వేగ పరిపక్వత, దీర్ఘకాలిక భవిష్యత్తు పైన ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ సమయంలో ప్రారంభమయ్యే సంబంధాలు మొదటి నుంచే చాలా సీరియస్గా అనిపిస్తాయి. ఎందుకంటే శని పైన ఉండే తాత్కాలిక ఉత్సాహాన్ని కాదు, లోతైన స్థిరత్వాన్ని వెతుకుతారు. ఈ సంచారంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాల్లో ఒకటి హద్దులు, అంటే బౌండరీస్. వ్యాపార భాగస్వామ్యం అంటే వ్యాపారంలో అంటే బిజినెస్ పార్ట్నర్షిప్స్, వృత్తిపరమైన సహకారాలు కూడా దీంట్లోకి వస్తాయి. స్పష్టత లేని, నమ్మకం లేని లేదా మీకు అనుమానాలు కలిగించే రిలేషన్స్, భాగస్వామ్యాలు, అటువంటి వాటిలోకి వెళ్ళకండి. ప్రతి భాగస్వామ్యంలో స్పష్టమైన నిబద్ధత అవసరం. ఊహాగానాలపైన ఆధారపడకండి. సరైన ఒప్పందాలు ఉండాలి. అవసరమైతే చట్టబద్ధమైన ఒప్పందాలు కూడా చేసుకోవాలి. ఎక్కడ హద్దులు అవసరమో అక్కడ హద్దులు పెట్టడం నేర్చుకోవాలి. కొత్త సంబంధాలు లేదా కొత్త భాగస్వామ్యాల వైపు వెళ్తున్నప్పుడు అది ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో చూడకండి. దాని బలం, స్థిరత్వం, భవిష్యత్ సామర్థ్యాన్ని పరిశీలించండి. ఈ సంచారంలో మీరు ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహిస్తారు. ఆరోగ్యకరమైన సంబంధాలకు నిజాయితీ అవసరం. ఆ నిజాయితీ తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగించినా అది చేయాల్సిందే. 2027 వరకు ఉన్న ఈ సిద్ధత కాలం, అంటే ఈ రెడీ అవ్వడానికి ఉన్నటువంటి కాలం, మీ సంబంధ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అద్భుతమైన అవకాశం. ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. కష్టమైన విజయాల గురించి కూడా మీ భాగస్వామితో చర్చించడం నేర్చుకోండి. ఎలాంటి అపరాధ భావన లేకుండా హద్దులు పెట్టడం సాధన చేయండి. మీ ప్రమాణాలు ఏంటి? మీకు నిజంగా కావాల్సింది ఏంటి? మీకు అత్యంత విలువైనదిగా మీరు భావించేది ఏమిటి అనే విషయాల్లో స్పష్టత కలిగి ఉండండి. ఇక్కడ రాజీ అవసరం లేదు. 7వ ఇంటిలో శని ఉన్నప్పుడు కనిపించే మరో దాగి ఉన్న అంశం ఏంటంటే ప్రొజెక్షన్. కొన్నిసార్లు మనం ఇతరులతో వాళ్ళలో ఇష్టపడే లక్షణాలు, ద్వేషించే లక్షణాలు లేదా వెతుకుతున్న లక్షణాలు నిజానికి మనలోనే అభివృద్ధి చేసుకోవాల్సిన లక్షణాలు కావచ్చు. శని మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను తీసుకొస్తారు. వారు మీకు అద్దంలా పనిచేస్తారు. బాధ్యత, స్వతంత్రం, జవాబుదారీతనం వంటి పాఠాలు మీకు ప్రతిబింబిస్తారు. వారితో జరిగే అనుభవాల ద్వారా మీరు మీ గురించి కూడా ఎంతో నేర్చుకుంటారు. 7వ ఇంట్లో శని సంచారం యొక్క అసలు బహుమతి ఏంటో తెలుసా? నమ్మకం, పరిపక్వత, పరస్పర గౌరవం, స్థిరత్వం మీద నిర్మించబడిన సంబంధాలు. అలాగే కేవలం తమ ప్రయోజనాల కోసం మాత్రమే మీ జీవితంలో ఉన్న పై వ్యక్తుల నుంచి దూరమయ్యే అవకాశం. అది కూడా చాలా ముఖ్యమైన వరమే. ఈ సమయంలో ఏర్పడే సరైన సంబంధాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. అవి తొందరపడవు. మీ జీవితంలో చాలా వేగంగా ప్రవేశించే సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అవి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనవే కావాలని లేదు. అవి వేరే రకమైనవి కూడా కావచ్చు. అందువల్ల ఈ సంచారానికి సిద్ధం కావాలంటే సంబంధాలను అర్థం చేసుకునే నైపుణ్యం అభివృద్ధి చేసుకోండి. వ్యక్తులను సరిగ్గా అంచనా వేయడం నేర్చుకోవాలి. అదే ఈ శని సంచారం మీకు నేర్పించబోయే అత్యంత విలువైన పాఠాలలో ఒకటి. సో ఇది తులారాశి వారికి శని మేషరాశిలో, అంటే వీళ్ళకి 7వ ఇల్లు అవుతుంది కదా, 7వ ఇంట్లో ఇచ్చేటటువంటి సంచార ఫలితాలు.